హాయ్ హలో ఈరోజు మనం ఏం చేస్తున్నాం చూడండి. మామిడికాయ పప్పు ఎక్సలెంట్ ఉంటుందండి. మామిడికాయ పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మంచిగా క్లీన్ చేసుకోవాలండి. మంచిగా అజిడి ఉంది. ఎంత పుల్లగా ఉందంటే పప్పు అయితే అంత టేస్ట్గా ఉందండి. నాకైతే చెప్తున్నప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అంత టేస్ట్గా ఉందండి మామిడికాయ పప్పు. ఎర్రకారం వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పప్పు లూజు పప్పు లాగా ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. చారుపప్పు లాగా వేసుకుంటే ఎవరైనా ఈ పప్పు తింటుంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. మంచి టేస్టు, మంచి అరోమా. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. నాకైతే మస్తు నచ్చింది. మామూలుగా నచ్చలేదు పప్పు అయితే. మళ్ళీ అది చూస్తున్నప్పుడు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది మామిడికాయ పప్పు. నాకు మామిడికాయ పప్పు అంటే అంత ఇష్టం అన్నమాట. చిన్నప్పుడు అయితే ఎక్కువ రెగ్యులర్గా మా ఇంట్లో మామిడికాయ పప్పు ఎక్కువ చేసేవాళ్ళు. ఈ సమ్మర్లో వస్తే అంత టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.